హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం లైనింగ్ బ్లౌజ్ని పూర్తిగా కటింగ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టినప్పుడు ఎలా మనం మార్కింగ్ చేసుకుని ఎలా కటింగ్ చేసుకోవాలన్నదే చూద్దామండి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ప్లెయిన్గా వచ్చిన బ్లౌజులు తర్వాత ఒక బార్డర్ వచ్చిందనుకోండి, అది సింపుల్గా బార్డర్ ఉన్న దగ్గర మనకి హ్యాండ్స్ కటింగ్ చేయాలి, పెద్ద బార్డర్ ఉన్న దగ్గర హ్యాండ్ కటింగ్ చేయాలి, చిన్న బార్డర్ ఉన్న దగ్గర కావాలంటే మనకి బ్యాక్ సైడ్ నడుముకి బార్డర్ యూస్ చేసుకోవాలి, లేదంటే బార్డర్ని తప్పించి బ్యాక్ పార్ట్ పెట్టుకొని కటింగ్ చేసేసుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు ఇలాంటివి మనకి బ్లౌజ్ పీస్లు వచ్చినప్పుడు ఇవి చూసారు కదా, ఇలా మనకి ఇక్కడ ఇలా పెట్టి మనం బ్లౌజ్ని కటింగ్ చేస్తాం. ఇది జిగ్జాగ్ లాగా ఇలా మనకి డిజైన్ వచ్చింది. అంటే అది అటు నుంచి ఇటు చూసినా ఇటు నుంచి అటు చూసినా సరే ఎలా అయినా సరే మనకి పర్ఫెక్ట్గానే ఉంటుంది. కొన్ని డిజైన్స్ ఎలా ఇస్తారంటే ఇటువైపు నుంచి కటింగ్ చేసినా అటువైపు నుంచి కటింగ్ చేసినా సరే మనకి బాగుంటుంది అనమాట. అంటే ఎలాగైనా మనం కటింగ్ అన్నది చేసుకోవచ్చు. అంటే బ్యాక్ పార్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇటు నుంచి ఇలా పెట్టి మనం కటింగ్ చేసినా పర్వాలేదు, అటువైపు నుంచి అలా పెట్టి కటింగ్ చేసినా పర్వాలేదు అనమాట. ఇప్పుడు ఈ డిజైన్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి ఈ కోరంచులు ఉన్నది నడుము వైపుకి నడుము దగ్గరికి ఇలా తీసుకుంటాం, సరేనా. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి ఇక్కడికి ఇలా క్రాస్గా ఇలా అరేంజ్ చేసి ఇక్కడ కటింగ్ చేసేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ ఉందో చూసారా, ఈ మిగిలిన క్లాత్ని ఇలా 4 మడతల కింద చేసుకుని, ఇది ఎల్బో హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండు, అలాగే చిన్న హ్యాండ్ అయితే చిన్న హ్యాండు, ఇలా పెట్టి ఇలా కటింగ్ చేస్తాం. అప్పుడు ఈ కోరంచులు ఈ హ్యాండ్ దగ్గరికి వస్తాయి. ఇలాంటి డిజైన్స్ ఉన్నప్పుడు మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. దాని తర్వాత ఇంకా కొన్ని డిజైన్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే ఇది చూడండి, ఈ బ్లౌజ్ పీస్ చూస్తే ఈ బుటా అన్నది ఒక యాంగిల్లోనే ఉంది. అంటే ఇలా పెట్టి ఇప్పుడు చూడండి, మీ వైపు మీద తిప్పి చూపిస్తే బుటా ఇలా ఉంది. అప్పుడు నడుము దగ్గర ఈ నడుము ఇటువైపు ఉండాలి, షోల్డర్లు ఇటువైపు ఉండాలి. అప్పుడు నడుము పైనుంచి ఇలా బుటాస్ ఇలా పైకి నిలబడి ఉంటాయి. అదే ఇలా పెట్టి ఇటు నడుము పెట్టామనుకోండి, ఇటు ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ బుటా ఏమైంది మనకి రివర్స్లోకి కనిపిస్తుంది. మనకి రివర్స్లోకి ఇలా అంటే బుటా కిందకుండి ఈ రౌండ్ షేప్ అన్నది పై భాగం వైపుకి వస్తుంది. అప్పుడు లుక్ అన్నది మనకి పాడవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు బ్లౌజ్ పీస్ని ఇప్పుడు చూడండి, ఈ బుటా అన్నది ఇలా ఉన్నది కాబట్టి కంపల్సరీగా బ్యాక్ సైడ్ నడుము అన్నది ఇటు ఉండాలన్నమాట. ఇక్కడి నుంచి ఇది ఇలా ఈ యాంగిల్లో పెడితేనే మనకి ఈ బ్లౌజ్ అన్నది ఈ బుటా అన్నది నడుము దగ్గర నుంచి ఇలాగ మెడవైపుకి వస్తాయి. అంటే ఇక్కడి నుంచి ఇది ఇలా ఖచ్చితంగా ఇలాగా పెట్టాల్సిందే, సరేనా. దాని తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ క్రాస్ కటింగ్ ఉండాలి కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇలా ఈ క్రాస్ కటింగ్ పెడతాం, లేదంటే ఇలాగన్నా సరే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలినది ఉంది చూసారా, దాని తర్వాత ఇక్కడ ఇలా 4 మడతలు ఇలా వేసి అప్పుడు హ్యాండ్ పెట్టుకుంటాం. ఈ హ్యాండ్ అన్నది ఇలా వస్తుంది. క్లాత్ వెడల్పు తగ్గే కొద్దీ ఇలాంటి బుటాలకు ఏమవుతుందంటే ఈ ఒరిజినల్ పీస్ అన్నది మనకి ఎక్కువగానే వేస్ట్ అవుతుంది. అప్పుడు వేస్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ నిలువు బుటాలు ఇలా వచ్చాయో హ్యాండ్కి అడ్డుగా బుటా వస్తుంది అనమాట, ఇంకా తప్పదు. ఇదేంటంటే మనకి 90 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ క్లాతులు కూడా దొరుకుతాయి అనుకోండి. ఎక్కువగా 75 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్లు ఈ బెనారసీ క్లాతులు అనేవి దొరుకుతాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బుటా అన్నది మనకి ఇలా పన్నా వైపు ఉంటాయి కాబట్టి ఎక్కువగాని హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే యాంగిల్లోకి రావాలి అంటే కనుక 1 మీటర్ కన్నా తక్కువ క్లాత్ తీసుకోకూడదు, సరేనండి. ఇంకా 1 మీటర్ కన్నా ఎక్కువే పడుతుంది కానీ తక్కువ పడదు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని సేమ్ ఇదే యాంగిల్లో ఉండాలన్నమాట. ఇలా కూడా పెట్టవచ్చు. ఇది చూడండి, ఇలా పెట్టినా సరే బుటా అన్నది ఇలాగే ఉంటుంది. ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అన్నవి ఇలా వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకుని 4 మడతల మీద ఇలా హ్యాండ్ వస్తాయి. ఈ హ్యాండ్స్ ఎప్పుడు కూడా 6 ఇంచీలు 6 ఇంచీలు 7 ఇంచీలు మహా అయితే అంతే, ఇంకా అంతకన్నా పొడవు హ్యాండ్స్ రావన్నమాట. ఇలాంటి బుటాస్ ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ పీసులు తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఒకటే యాంగిల్లో ఉన్న బుటాన్ని తీసుకుంటే క్లాత్ వేస్ట్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే బుటా ఒకటే యాంగిల్లోని బ్యాక్ సైడ్ హ్యాండ్ వైపు కూడా, అంటే మనకి హ్యాండ్ కూడా ఇక్కడ రావాలన్నమాట. యాక్చువల్గా
ఈ మోడల్కి తగ్గట్టుగా అయితే ఇలా హ్యాండ్ వస్తే బాగుంటుంది. అప్పుడు మనకి ఇలా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఈ రకంగా ఇలా పెడితే బాగుంటుంది. ఇలా పెట్టాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే మనకి క్లాత్ ఇంకా ఎక్కువ కావాలి. అంటే 1 మీటర్ కన్నా కొద్దిగా 1.5 మీటర్ కట్ట ఉంటేనే మనకి పెద్ద సైజు వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా మనం అలాంటి మోడల్స్లోని మనం స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగాని ఇలాంటి డిజైన్స్ ఉన్నవి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని డిజైన్స్ ఒక బుట్ట ఈ యాంగిల్లో ఉన్నప్పుడు ఈ లైన్లోని బుట్ట ఇటువైపు యాంగిల్లో ఉంటుంది. అలాంటి డిజైన్స్ ఏమన్నా తీసుకున్నారు అంటే మళ్ళీ క్లాత్ వేస్ట్ అవుతుంది. అది అట్నుంచి ఎట్నుంచి కటింగ్ చేసినా సరే మనకి ఒకటే లుక్ అన్నది వస్తుంది. ఎందుకంటే ఒక లైన్ అంతా ఈ యాంగిల్లో ఉంటుంది, ఇంకో లైన్ అంతా అటువైపు ఆపోజిట్ యాంగిల్లోని ఈ బుటాస్ అనేవి ఉంటాయి. అదైనా పర్వాలేదు. అది కూడా తక్కువ క్లాత్ అనేటప్పటికి ఇటువైపు ఇలా నిలువు యాంగిల్లోకి వస్తుంది. బ్యాక్ పార్టు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా అడ్డు యాంగిల్లోని ఇలా వస్తుంది. అది కూడా ఇప్పుడు ఎలా అయినా సరే పర్వాలేదు, అటు వస్తే అటు ఇటు వస్తే ఇటు తీసుకుందాము అని అనుకున్నప్పుడు చుక్కలు లాంటి చిన్న డాట్స్ లాంటివి అలాంటివి అక్కడికక్కడే ముద్దగా డిజైన్ వచ్చిన రౌండ్ షేప్లో ఉన్నవి అలాంటివి అయితే కనుక మీకు ఎటు మార్కింగ్ పెట్టుకున్నా సరే పర్వాలేదనమాట. ఎప్పుడైనా మోడల్ బ్లౌజులు అవి కటింగ్ చేద్దామని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా మెటీరియల్కి మీరు బ్లౌజ్ పీస్ మీరు సెలెక్షన్ చేసుకున్నప్పుడు బుటాస్ అన్నవి రౌండ్ షేప్లోనో లేదనుకుంటే కొన్ని బుటాస్ ఈ యాంగిల్లో ఉండి కొన్ని బుటాస్ అటువైపు ఆ యాంగిల్లో ఉండేవి అలాంటి డిజైన్స్ అనేవి సెలెక్షన్ చేసుకుంటే మీకు క్లాత్ అన్నది వేస్ట్ కాకుండా ఉంటుంది. సరేనండి. ఇప్పుడు ఇదే బ్లౌజ్కి మనం ఇంకో రకంగా కూడా ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా కొద్దిగా ఇలాగ ఫోల్డ్ చేయొచ్చు. ఇలా ముందుకి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇది చూడండి, ఇది ఇలా బ్యాక్ పార్ట్ పెడతాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సరిపడినంత ఈ ఫోల్డింగ్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ పెడతాము, ఇక్కడ నుంచి ఇలా క్రాస్ కానీ ఇలా ఫ్రంట్ పార్ట్ అన్నది ఇలా పెడతాం. అవసరం అనుకుంటే ఇక్కడ కొద్దిగా జాయింట్ చేసుకుంటాం. అప్పుడు హ్యాండ్ అన్నది మీకు ఇంకా కొద్దిగా పొడవు అన్నది వస్తుంది. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్లు అవి తీసినప్పుడు మెడ దగ్గర కానీ ఇక్కడ కానీ షేప్ బెల్ట్లు తీసినప్పుడు జాయింట్ పడాలనుకుంటే పడుతుంది, లేదనుకుంటే సరిపోతే ఓకే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా 4 మడతల మీద ఇప్పుడు ఇది బుటా యాంగిల్ అన్నది ఇలాగే వస్తుంది, ఈ రకంగా వస్తుంది అనమాట. అప్పుడు కొద్ది హ్యాండ్ పొడవైనా సరే మీకు ఈ క్లాత్ని అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. ఈ రకమైన ఫోల్డింగ్లో కూడా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ డిజైన్స్ని బట్టి లైనింగ్ని రకరకాలుగా మనం సెట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా క్లాత్ని సింగిల్ లేయర్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసి ఇక్కడొకటి కటింగ్ చేయకూడదు. అలాగే హ్యాండ్ ఓపెన్ చేసి ఇక్కడొకటి వేసి కటింగ్ చేయకూడదు. అలాంటి కటింగ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా వరకు కూడా తారుమారైపోతాయి. ఈ డిజైన్స్ అన్నవి ఒక్కొక్కసారి మీరు పొరపాటుని కనుక ఇటు అటు తిరగేసి పెట్టారు అంటే కనుక ఏమవుతుందంటే ఒకవైపుకే అంటే ఇటువైపు భాగానికి ఒకవైపుకే ఇప్పుడు రైట్ సైడ్ హుక్కుల వైపే 2 పార్ట్లు కూడా కటింగ్ అయిపోతాయి. ఇటువైపు పెడదామని ఇలా చూస్తే రాంగ్ సైడ్ వచ్చేస్తుంది పై భాగం వైపుకి. అప్పుడు ఏమవుతుందంటే ఇంక ఈ బ్లౌజ్ పాడైపోయినట్టే. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా 2 పార్ట్స్ ఒకే రకంగా ఉన్న 2 పార్ట్స్ ఏముంటాయి మనకి బ్లౌజ్లోని, ఒకటి షేప్ బెల్ట్ ఉంటుంది, ఇంకోటి ఏమో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, ఇంకోటి హ్యాండ్స్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ అన్నది ఆటోమేటిక్గా ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఫోల్డింగ్ మీదే కటింగ్ చేస్తాం. మిగతా పార్ట్స్ కూడా ఎప్పుడు కూడా చూసారు కదా, ఇది 2 లేయర్లు కదా, ఫోల్డింగ్ పెట్టిన తర్వాత మీరు స్ట్రైట్ కట్ అన్నా క్రాస్ కట్ అన్నా ఇలా ఒక్కసారే పెట్టి మొత్తం ఈ 2 పొరల్ని ఒకేసారి కట్ అయ్యేటట్టుగా కటింగ్ చేయాలి. సరేనా? అలాగే 4 మడతలు పెట్టుకొని హ్యాండ్ కటింగ్ అన్నది చేసుకోవాలి. అంతే తప్ప ఇది అటు అది అటు ఇలా ఓపెన్ చేసి మనకి మొత్తం అంతా క్లాత్ అంతా ప్లెయిన్గా పెట్టుకుని అక్కడొక పార్టు ఇక్కడొక పార్టు సెట్ చేద్దాము అని అంటే కనుక బాగా అలవాటయ్యి చేసుకుంటే పర్వాలేదు. డిజైన్స్ కూడాని ఫ్రంట్ పార్టు ఇటువైపు భాగం ఎలా వచ్చిందో అటువైపు భాగం డిజైన్ కూడా అలాగే రావాలి. అలాంటివన్నీ చూసుకుని ఎప్పుడూ కూడా నేను సజెషన్ చేసేది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ 2 లేయర్లో కూడా ఒకే రకమైన కటింగ్ అన్నది ఉండాలి. సరేనండి? ఈ రకంగా మీరు చూసుకుని ఎలాంటి డిజైన్ అయితే మనకి క్లాత్ సేవ్ అవుతుందో చూసుకుని అప్పుడు బ్లౌజ్ పీస్ అన్నది సెలెక్షన్ చేసుకోవాలి. సరేనండి? ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు అదే ఇది అనుకోండి, ఈ క్లాత్కి కూడా సేమ్ అదే మనకి మళ్ళీ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే ఇది చూడండి, ఇది ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ ఉంది.
ఇప్పుడు ఇలా జిగ్జాగ్ల డిజైన్ ఉన్నప్పుడు ఇది పన్నా తక్కువగా ఉంటాయి. యాక్చువల్గా ఇలాంటి కట్ పీస్లు మనకి పన్నా తక్కువ ఉంటాయి. అప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ మనం ఇలాగా బ్యాక్ పార్ట్ అన్నది తీసేసాం, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అన్నది ఈ రకంగా పెట్టుకున్నాం. ఇక్కడ చూసారు కదా క్లాత్ ఇలా మిగిలింది, అంటే ఇంచుమించులోని ఇది ఇక్కడి నుంచి ఒక 10-11 ఇంచీల వరకు కూడా మనం ఈ క్లాత్ని అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకోగలం. ఇది ఇంకా కొద్దిగా ఇలా పైకి ఇలా బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకుంటే కనుక, ఇలా పెట్టుకుంటే కనుక ఇక్కడ ఈ మాత్రమే మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేయగలం అన్నమాట. మరీ ఎక్కువగాని 10-11 ఇంచులు 12 ఇంచులు ఎల్బో హ్యాండ్స్ అవి ఇవి అంటే కనుక రావన్నమాట. ఇవి చిన్న హ్యాండ్స్ ఎక్కడ ఉన్నప్పుడు ఈ 70 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్ల క్లాత్తోని మీరు అడ్జస్ట్మెంట్లు అనేవి ఇలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇది కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా కూడా తీసుకోవచ్చు. ఎలా చూసుకున్నా ఇక్కడ ఇలాగే మిగులుతుంది. అప్పుడు ఏమైంది, బ్యాక్ పార్ట్కి సేమ్ డిజైను, ఫ్రంట్ పార్ట్ ఎలాగ క్రాస్ వస్తుంది, అలాగే హ్యాండ్ దగ్గర కూడా సేమ్ జిగ్జాగు మనకు కోరంచులు హ్యాండ్ అంచులకు ఉండేటట్టు, ఇటువైపు కోరంచులేమో బ్యాక్ సైడు నడుముకు ఉండేటట్టు 2 అంచుల్ని మనం యూస్ చేసుకుని కటింగ్ చేసుకుంటాం. సరేనండి, ఇలాంటి డిజైన్స్ మీరు సెలెక్షన్ చేసుకుంటే ప్రతి దానికి కూడా మీరు చక్కగా బ్లౌజ్ డిజైన్స్ క్లాత్ సేవింగ్ అన్నది ఉంటుందన్నమాట. అలాంటి పెద్ద పెద్ద బుటాల్లో తీసుకున్నప్పుడు క్లాత్ ఎక్కువ పడుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరేనండి, చిన్న చిన్న నాలెడ్జ్ అయినప్పటికీ కూడా బిగినర్స్కి ఇవి చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి. తీరా కటింగ్ చేసి చూసుకుంటే ఏనుగుల డిజైన్లు ఇవి అలాంటివన్నీ ఉంటాయి కదా, మనకి నెమల్ డిజైన్లు అవన్నీ ఉల్టా అంటే రివర్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి తీసుకోవాలి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.